హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వెజిటేబుల్స్ తీసుకొచ్చాము అని మార్కెట్కి వెళ్ళి అందులో ఆకుకూరలు కూడా ఎక్కువగానే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఆ వీడియోలో కూడా మీకు చూపించాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ గోంగూర ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకైతే మాత్రం ఫ్రైడ్ రైస్ చేసి పంపించాను అనమాట. మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే మేమైతే 7:30, 8 లోపే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చాము. ఇంకా తీసుకొచ్చి ఇంకా గోంగూర అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా వారికి కూడా బాక్స్ పెట్టాలి, తనకి 11కి అనమాట. ఇంక అందుకని వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఫస్ట్ అయితే అక్కడ పెట్టి గోంగూర అయితే చేస్తున్నాను అనమాట. గోంగూర పచ్చడి, రసము పెట్టాలి, రైస్ వండి బాక్స్ అయితే పెట్టాలన్నమాట. ఇంకెక్కడైతే గోంగూర బాయిల్ చేస్తూ ఉన్నాను. వాటర్ కాగిన తర్వాత అందులో కడిగిన గోంగూరను అయితే వేస్తున్నాను అనమాట. అది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. గోంగూర ఉడకబెడుతూనే ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను అనమాట. స్విచ్ కూడా వేసి ఆన్ చేసేసాను. ఆ రైస్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ గోంగూర ఉడుకుతుంది. ఇక్కడైతే చింతపండు నానబెట్టాను అనమాట, రసం పెడదాం అని చెప్పేసి. గోంగూర పచ్చడి ఒకటే కదా, ఇంకా రసం కూడా పెడదాము, బాక్స్ పెట్టాలని చెప్పేసి. గోంగూర అయితే ఇంకా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు వడకట్టుకోవాలి. అమ్మ అయితే ఊరు వెళ్ళిపోయిందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, నైటే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఎప్పట్లాగే మళ్ళీ నేను యథావిధిగా ఒక్కదాన్నే అయిపోయానమాట. ఇంకా గోంగూర అయితే ఉడికిపోయింది. దాన్ని అయితే ఇక్కడ వడకట్టుకుంటున్నాను. అంటే చాలామంది గోంగూర అనేది ఇలా నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని నీళ్ళని వంపేయకుండా తాలింపులోనే ఫ్రై చేస్తూ ఉంటారనమాట. అలా కూడా బాగుంటుందేమో, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఎప్పుడు నాకు ఇలా అలవాటు అనమాట. గోంగూర ముందు ఉడకబెట్టుకొని తర్వాత దీన్ని పచ్చడి చేయడం అనేది నాకు ఎప్పుడు ఇలాగే అలవాటు, ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర నీళ్ళంతా ఒడిచి చల్లారే వరకు దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీ పెడతానమాట. ఇంకా రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే రోల్ లేదండి. అర్జెంటుగా నేనైతే రోల్ కొనుక్కోవాలి. నాకు రోట్లో దంచడం అంటే చాలా ఇష్టం అనమాట. పచ్చళ్ళు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నాను, కానీ కొనలేదు. ఇంక ఇక్కడైతే అది ఆరేలోపు రసం పెడదామని చెప్పేసి అన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇంకైతే వంట చేసేసి మా వారికి బాక్సులు కూడా పెట్టేశానండి. ఎందుకంటే టైం లేదనమాట, హడావుడి అయిపోయింది. ఒక పక్క బాక్సులు పెట్టడానికి టైం అవుతుంది, వీడియో తీస్తుంటే ఏమవుతుందంటే డబల్ టైం అవుతుందనమాట. నేను వీడియో తీయకుండా వంట చేస్తుంది అరగంట పట్టింది అనుకోండి, వీడియో తీస్తూ చేస్తే 1 అవర్ 1.5 అవర్ కూడా పట్టుద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వీడియో ఆఫ్ చేసేసి ఫాస్ట్గా వంట అయితే చేసేసాను. ఇక్కడ గోంగూర పచ్చడి చేసేసాను, అలాగే రసం కూడా పెట్టాను, బాక్స్ కూడా పెట్టానమాట. ఇంకా పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మా వారు వెళ్ళారు కూడా. ఇంకా కిచెన్ అయితే చూసారా ఎలా ఉందో. హడావుడిగా చేసేసాను, చూపిస్తాను. ఇంకా ఇదైతే పెరుగు మీద మేగడండి. ఇంక ఇదేమో పెరుగు. పెరుగు కూడా మా వారికి కట్టాలని చెప్పి మేగడ తీద్దామని చెప్పేసి 2 బయట పెట్టాను అనమాట. మేగడ తీసి పెరుగు పెట్టేశాను. ఇంకా చూసారా కిచెన్, ఒకసారి అలా ఒక లుక్ వేసుకోండి ఎలా ఉందో చూడండి. అసలుకి ఎంత హడావుడి అయినా కూడా పిల్లలకు బాక్సులు పెట్టేటప్పుడు కూడా ఇంత దారుణంగా అయితే కిచెన్ ఎప్పుడూ కాలేదండి. వంట చేసేటప్పుడు చూసారా ఎలా ఉందో. అంటే నీట్గా ఉన్నప్పుడే చూపించడం కాదు, నీట్గా లేనప్పుడు కూడా చూపించాలి కదా మీకు. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. నాకు అలా ఉంటే పిచ్చి తలనొప్పి వస్తుంది అనమాట. ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు. అసలు అలా ఉంటే ఇంకా నాకు కాలు చేయి ఆడదనమాట. ఇంకా ఏమి మైండ్ పనిచేయదు. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు స్టవ్ క్లీన్గా ఉండాలి, కిచెన్ క్లీన్గా ఉండాలి. ఇంకా అవైతే ఎక్కడ పెట్టేస్తున్నాను. పెరుగు అవన్నీ తెచ్చాను కదా మా వారికి పెట్టడానికి, మేగడది అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను. ఎక్కడ సర్దేసి ఏమైనా గిన్నెలో తోమేవి ఉంటే మొత్తం షింక్లో పడేసి ఫస్ట్ అయితే ఆ స్టవ్ క్లీన్ చేసి కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఫస్ట్. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి పిల్లలకైతే మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేశానని చెప్పాను కదండి బాక్సుల్లోకి. వాళ్ళకి పెట్టగా కాస్త మిగిలిందనమాట. దాన్ని వేరే బౌల్లోకి అయితే తీస్తున్నాను. తీసి గిన్నె కూడా బాండీ కూడా కడగడానికి వేసేస్తున్నాను అనమాట. ఇంకా గోంగూర పచ్చడి కూడా తాలింపు వేశాను కదా, ఇంకా అది కూడా మా వారికి పెట్టగా ఇంకా మిగిలింది బాక్స్లోకి తీసేస్తున్నాను. తీసి దాన్ని కూడా కడగడానికి వేసేస్తున్నాను అనమాట. అంటే కౌంటర్ టాప్ మొత్తం ముందు క్లియర్ చేసేసుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయో మొత్తం గిన్నెల బౌల్లోకి తీసేసి వంట చేసినవన్నీ
ఇంకా పెద్దవన్నీ షింక్లో వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ సర్ది కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటే నిదానంగా అంట్లయితే తర్వాత గిన్నెలు అయితే తోమేసుకుంటాను. అందుకని చెప్పేసి ఇక్కడ గోంగూర పచ్చడి కూడా తీసేసేదనమాట, బౌల్లోకి తీసాను. ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ముందు లిక్విడ్ అనేది స్ప్రే చేసి వెట్ వైప్ తోటి తుడిచానమాట స్టవ్ అంతా. తర్వాత ఇంకా తడంతా టిష్యూతో లాస్ట్లో మళ్ళీ టిష్యూతో తుడిచేస్తాను. అప్పుడు గ్లాస్ కదా చాలా నీట్గా ఉంటుందన్నమాట స్టవ్. ఇంకా వెనక కూడా అంటే అంత ఏం పాడవలేదు, కానీ ఏమన్నా తాలింపు వేసినప్పుడు ఆయిల్ మరకలు చుక్కలు ఏమైనా పడ్డాయో అని చెప్పేసి వెనక కూడా టైల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను స్టవ్ కింద అంతా. స్టవ్ అయితే మాత్రం బాగా హెల్ప్ అవుతుందండి నాకు 4 బర్నరు. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, మీరు ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. ఇంకా ఈ స్టాండ్లు కూడా ఏం పాడవలేదు. నైట్ అయితే మాత్రం స్టాండ్స్ కడుగుతాను, కానీ మార్నింగ్ వంట చేసినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ చేసినా కానీ ఈ వెట్ వైప్ తోటి తుడుస్తానమాట, స్పాంజ్ వైప్ తోటి. ఇంకా స్టవ్ అయితే మాత్రానికి నీట్గా క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్ కూడా తుడిచేస్తే ఇంకా గిన్నెలు ఒకటే తోమాలన్నమాట. ఆల్రెడీ పొద్దున్న నుంచి ఇంకా చేసి కొంచెం అలసటగానే అనిపిస్తుంది అనమాట. రెస్ట్ తీసుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ 5కి లేస్తే పిల్లలకి బాక్స్ రెడీ చేసి టిఫిన్లు రెడీ చేసేసి వాళ్ళని పంపించి మళ్ళీ వెంటనే వెజిటబుల్స్కి వెళ్ళి ఆ మార్కెట్లో తిరిగి వెజిటబుల్స్ కొనుక్కొచ్చి అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసి మా వారికి బాక్సులు పెట్టి ఇంకా ఇక్కడ మళ్ళీ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లియర్ చేసుకునేసరికి కొంచెం అలసటగా అనిపించింది అనమాట. ఇంక గిన్నెలు కూడా తోమాలి, ఇంకా చూడాలి. ఇవంతా క్లీన్ చేసిన తర్వాత ఓపిక ఉంటే గిన్నెలు అయితే తోముతాను, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ తర్వాత అయితే ఒకేసారి తోమేస్తాను. చూసారా ఫస్ట్ ఎలా ఉంది కిచెను ఇందాక, ఇప్పుడు ఎలా ఉందో. స్టవ్, కౌంటర్ టాపు మొత్తం నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇంకా గిన్నెలు ఒక్కటే ఉన్నాయండి, అవి ఓపికను పట్టి కడుగుతానా లేదా అనేది ఇంకా ఆలోచించలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ కౌంటర్ టాప్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా క్లీన్గా చేసుకున్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి. మళ్ళీ ఏదన్నా స్నాక్స్ కానీ వంట కానీ చెయ్యాలి అంటే వెంటనే చేయాలనిపిస్తుంది అనమాట. అంతా నీట్గానే ఉంది, కానీ షింక్ మాత్రం ఇగ్నోర్ చేయండి. దానిలో గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా తోమేస్తానులేండి లంచ్ తర్వాత. ఎక్కువ టైం అయితే తీసుకోను. ఇంకొకసారి మీకు నీట్గా ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. స్టవ్ కూడా మెరిసిపోతుంది కదా అద్దంలాగా. అలా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. స్టవ్ ఎప్పుడు క్లియర్గా ఉండాలండి, లేదంటే నాకు నచ్చదనమాట. మళ్ళీ వంట చేయాలన్నా అసలు స్టవ్ మీద ఏదన్నా కొంచెం బాగాలేకపోయినా, ఇదే కాదు ఇప్పుడు 4 బర్నర్ అనే కాదండి, నా దగ్గర స్టీల్ స్టవ్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా అలాగే చూసుకునేదాన్ని. రెస్ట్ తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయని అలాగే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అది జరగలేదనమాట. ఇక్కడ ఆకుకూరలు తెచ్చాను కదా, గోంగూర అయితే వండేసాను, కానీ ఇంకా పాలకూర, తోటకూర, మెంతికూర, ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇన్ని ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అలాగే వదిలేస్తే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అలాగే వదిలేస్తే ఎక్కడ పాడవుతాయో అని చెప్పేసి ఫస్ట్ అయితే అవి క్లీన్ చేశానమాట. అవి క్లీన్ చేయగా వచ్చిన డస్ట్ అంతా కవర్లోకి వేసేసి ఇక్కడ కూడా ఇదంతా ఊడ్చేస్తున్నాను మొత్తం క్లియర్ చేసి. కాస్త రెస్ట్ తీసుకుందాం అనిపించింది, కానీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ పని ఎక్కడ పెండింగ్ పడిపోయిద్దో, మళ్ళీ ఇవి ఎక్కడ పాడైపోతాయో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసి స్టోర్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆకుకూరలు క్లీన్ చేశారనమాట. నేను ఆకుకూరలు ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా స్టోర్ చేస్తాను, 1 వీక్ అయినా పాడవకుండా ఎలా ఉంటాయి, 10 డేస్ అయినా అని నేను వీడియో అయితే ఆల్రెడీ ఈ వీడియో కన్నా ముందే పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంది, తప్పకుండా అయితే చూడండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.